హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకైతే మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్ని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. అలాగే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఆన్లైన్లో మీరు ఇబ్బంది పడి అప్లై చేయాల్సిన అవసరం లేదు, లేదా ఆఫ్లైన్లో అప్లికేషన్ పంపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ని నింపి అవి స్కాన్ చేయాలి. అంటే స్కాన్ అంటే మీరు ఎక్కడికో వెళ్ళి స్కాన్ చేయాల్సిన లేదు, లేదా నీట్గా ఫోటో చేసి, అంటే నీట్గా ఫోన్తో ఫోటో తీసి కెమెరాతో క్రాప్ చేసి వాళ్ళకి ఒక మెయిల్ పంపిస్తే సరిపోతుంది. అప్లై చేసుకున్నట్టేనండి. ఓకేనా? మీకు ఎలా మెయిల్ చేయాలి, ఏంటి, ఎలా ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, సిలబస్ ఎలా ఉంటుంది, ఏంటి, ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి న్యూ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ టు వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ వీడియో చూసి నాకు కాల్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అన్నీ ఎక్స్ప్రెస్ చేయండి. నేను అన్నీ కూడా మీకైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నాట్ టీచింగ్ పొజిషన్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ మనం నేమ్ ఆఫ్ ది పోస్టులు అన్నీ కూడా చూసుకుందాం. ఇవి చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసే ఒక లైక్ వల్ల ఏంటంటే మరిన్ని నోటిఫికేషన్లు ఇట్లాంటివి చేయడానికి కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి సూపరింటెండెంట్ పోస్ట్ అండి. ఒకటే పోస్ట్ ఉంది, ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇస్తున్నారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే మీకు 35,400 అనేది మీకు ఇనీషియల్గా మంత్లీ వచ్చే శాలరీ మాట. నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, అంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే ఈ పొజిషన్కి దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అండి, గ్రూప్ బి పొజిషన్ మాట. దీనికి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి పే స్కేల్ లెవెల్స్ సేమ్ ఇస్తున్నారు. అంటే 35,400 అనేది మీకు ఇనీషియల్గా పర్ మంత్ అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ బి అండి. దీనికి సేమ్ శాలరీ ఇస్తున్నారు, సేమ్ ఏజ్ లిమిట్. అలాగే టెక్నీషియన్ గ్రూప్ సి అని, అలాగే జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ సి అని, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ గ్రూప్ సి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఉన్నాయి, ఈ మూడింటికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ వచ్చేసి పర్ మంత్ 21,700 అయితే వస్తుందన్నమాట. ఓకేనా? అండ్ డీటెయిల్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ పోస్ట్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, అలాగే ఎక్స్పీరియన్స్ డిజైరబుల్లో ఇచ్చారన్నమాట. ఇక్కడ డిజైరబుల్లో ఇచ్చినట్టయితే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. బట్ ఇక్కడ అన్నిటికీ కూడా మనకి దేనికి ఎక్స్పీరియన్స్ డిజేబుల్లో కూడా మనకి ఇవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి సూపరింటెండెంట్ గ్రూప్ బి వేకెన్సీస్ చూసుకుందామండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇన్ ఎనీ డిసిప్లైన్. ఓకేనా? ఇన్ ఎనీ డిసిప్లైన్ అంటే బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, సీఏ కానీ, బీఫార్మసీ కానీ, ఎనీ డిగ్రీ అండి. డిగ్రీ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. డిసిప్లైన్తో సంబంధం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఈ బీటెక్లో ఈసీ వాళ్ళు కానీ, త్రిబుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎవరైనా ఏ బ్రాంచ్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్స్ మీద కొద్దిగా మీకు నాలెడ్జ్ అనేది ఉండదు. ఎక్స్ట్రాగా మీకు సర్టిఫికేట్ అవసరం లేదు, కంప్యూటర్ మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్ అండి, గ్రూప్ బి పొజిషన్ ఇది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఈ బీటెక్లో సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ జూనియర్ ఇంజనీరింగ్ పొజిషన్కి. లేదు నేను బీఈ బీటెక్ చేయలేదన్నా అంటే ఇక్కడ మనకి డిప్లొమా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఎలిజిబిలిటీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఈ జూనియర్ ఇంజినీరింగ్ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. టెక్నికల్ అసిస్టెంట్‌లో మనం చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అని ఇవ్వడం జరిగింది. బీఈ, బీటెక్ గాని, డిప్లొమా గాని, లేదంటే ఇక్కడ చూడండి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా. ఈ 3 కేటగిరీస్‌లో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ ఫీల్డ్ వచ్చేసి మనకి ఈ డిప్లొమా అండ్ బీఈ, బీటెక్ ఎవరంటే మెకానికల్ అండ్ ఈసీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ మాట. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ ఎవరైతే చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఫర్ డిప్లొమా అండ్ బీఈ, బీటెక్ క్యాండిడేట్స్ మాత్రం ఓన్లీ మెకానికల్ అండ్ ఈసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్‌కి చూసుకున్నట్టయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 విత్ సైన్స్ అని ఇచ్చాడండి. అంటే ఏంటంటే ఇంటర్‌లో ఎంపీసీ గాని, బైపీసీ గాని ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు 10థ్ తర్వాత 2 ఇయర్స్ ఐటీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. లేదు నేను ఐటీ చేయలేదు, ఇంటర్ చేయలేదంటే డిప్లొమా క్యాండిడేట్స్ కూడా ఈ టెక్నీషియన్ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఇంటర్ తర్వాత ఐటీఐ చేయలేదు, 10థ్ తర్వాత ఐటీఐ చేశానంటే ఇంటర్‌ది కాకుండా 10థ్ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 10థ్ తర్వాత ఇవేవి చేయలేదు, ఇంటర్ చేయలేదు, ఐటీఐ చేయలేదు, నేను డిప్లొమా చేశానంటే డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఏవైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే పలానా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్నీషియన్ పొజిషన్‌కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ ఎంపీసీ నేను ఎలిజిబులా కాదా? ఇట్లా అడిగారనుకోండి. మీరు ఎలిజిబుల్ అయితే యెస్ యూ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు రిప్లై ఇస్తాను. నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇస్తాను. ఓకేనా. క్లియర్‌గా అడగండి. మీరు క్లియర్‌గా తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ 10+2 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైన్స్ అని అవ్వలేదు చూసారా? అంటే ఇక్కడ పైన సైన్స్ అని ఇచ్చారు కాబట్టే ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బట్ ఇక్కడ సైన్స్ అని ఇవ్వలేదు కాబట్టి 10+2 అంటే ఇంటర్‌లో ఎనీ బ్రాంచ్ అండి. వొకేషనల్ కోర్సులు కూడా ఇందులోకి వస్తారన్నమాట. వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్సులు చేస్తారు కదా! సీఈసీ అని చెప్పేసి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ మీకు వచ్చుండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే టైప్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ 10+2 ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే రికగ్నైజ్డ్ బోర్డ్. ఇట్స్ నాట్ యూనివర్సిటీ. ఓకే. రికగ్నైజ్డ్ బోర్డ్‌లో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్‌లో సేమ్ ఎంపీసీ గాని, బైపీసీ గాని, వొకేషనల్ కోర్స్‌లో ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఇంజినీరింగ్ పోస్ట్‌కి నేను బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేశాను అప్లై చేయొచ్చా లేదా? ఇట్లా డౌట్స్ అడగండి. నేను క్లారిఫై అయితే మీకు చాలా క్లియర్‌గా చెప్తా. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫార్మ్ అనేది వీళ్ళైతే వెబ్‌సైట్‌లోనే ఇచ్చారు. అప్లికేషన్ ఫార్మ్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని కూడా. ఓకేనా. సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎనెక్సా ఫార్మ్స్ కూడా మనకి ఈ అప్లికేషన్ ఫార్మ్‌లోనే ఇచ్చారు. అక్కడే మీరు ఫిల్ చేయొచ్చు. ఓకేనా. అండ్ సెల్ఫ్ అటాచ్డ్ అండి. ప్రతీది కూడా కిందన సిగ్నేచర్ చేస్తే ఒక జిరాక్స్ తీసుకున్నట్టయితే మీరు ఇంటర్ గాని, 10థ్ గాని తీసుకొని జిరాక్స్ తీసుకొని అన్నీ కూడా జిరాక్స్‌లే పెట్టాలండి. ఓకేనా. జిరాక్స్‌లే స్కాన్ చేసి పెడతాం మనం. ఇక్కడ కిందన సిగ్నేచర్ చేసి అప్‌లోడ్ చేసినట్టయితే అదే సెల్ఫ్ అటాచ్డ్ అవుతుంది. ఓకేనా. సబ్మిట్ ఇన్ సాఫ్ట్ కాపీ, వర్డ్ ఫైల్ ఆర్ పీడీఎఫ్. ఓకేనా. వర్డ్ ఫైల్ వద్దు. అందరూ కూడా మాక్సిమం పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి. మీకు పీడీఎఫ్ అంటే తెలుసు కదా! ఇప్పుడు ఫోటోస్ అన్నీ తీస్తారు. ఫోటోస్ అన్నీ తీసిన తర్వాత నీట్‌గా క్రాప్ చేస్తారు. అప్లికేషన్ ఫార్ము, 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏవైతే మీకు ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసుకోండి. ఎక్స్‌ట్రాగా మీకు ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అన్నీ యాడ్ చేసి అన్ని ఫోటోస్ తీసుకొని క్రాప్ చేసి ఫోటోస్ టు పీడీఎఫ్ కన్వర్టర్ అని చెప్పేసి మీరు ఆన్‌లైన్‌లో కొట్టినట్టయితే వస్తుంది. అన్ని ఫోటోస్ కూడా అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేసి ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో చూసుకోండి. ఓకేనా. ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకొని ఆ పీడీఎఫ్ ఫార్మాట్ అనేది మీరు ఒకసారి చూడండి. అన్నీ కూడా లెటర్స్ అనేది క్లియర్‌గా ఉన్నాయా లేదా? కొన్ని ఏంటంటే బ్లర్ వస్తాయి. ఓకేనా. అలా బ్లర్ రాకుండా చూసుకోండి. మీకు ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. ఈ పీడీఎఫ్ కన్వర్షన్ ఎలా ఏంటని చెప్తే మీకు డైరెక్ట్‌గా లింక్స్ అనేవి నేనే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఈ మెయిల్ ఐడీకి మనం మెయిల్ చేయాలి. ఓకేనా. ఈ మెయిల్ ఐడీకి మనం ఏంటంటే మెయిల్ చేయాలి. మెయిల్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే మీరు సబ్జెక్ట్‌లో రాయండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సూపరింటెండెంట్, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజినీర్. ఓకేనా. ఇట్లా రాసినట్టయితే మీకు కొద్దిగా క్లియర్‌గా ఉంటుంది వాళ్ళకి కూడా. ఓకేనా. అది కూడా ఎప్పుడులోపు మెయిల్ చేయాలి? 17థ్ మార్చ్ 2025 లోపు మీరు మెయిల్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అప్లికేషన్ ఫీజు ఇవన్నీ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే రూ. 500 ఫర్ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి,
రూ. 250 ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళకి జీరో అండి. ఓకేనా? ఉమెన్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మెయిల్ చేయండి. ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఎలా అప్లికేషన్ ఫీజ్ పే చేయాలంటే ఇగోండి ఆన్‌లైన్‌లో మనకి అకౌంట్ నంబర్ ఇచ్చారు. బ్రాంచ్ నెక్స్ట్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ కూడా ఇచ్చారన్నమాట. వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. వచ్చిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా అప్లికేషన్ ఫార్మ్‌లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ క్రూషియల్ డేట్ చూసుకున్నట్టయితే 17th March 2025 లోపు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఏంటంటే ఎంకరేజ్డ్ టు అప్లై అంటే చెప్పాను కదా మీకు స్టార్టింగ్‌లోనే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అయితే వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట అప్లై చేయడానికి. ఇక్కడ మనం ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్ చూసుకుందాం. ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ ఉంది కదండీ! దీన్ని మాత్రం మీరేం కదపొద్దు. ఇది ఇట్లానే వదిలేసేయండి ఖాళీగా. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి అనెక్సా ఫార్మ్ 1 అండి. అనెక్సా 1 వచ్చేసి మనకేంటంటే అప్లికేషన్ ఫార్మ్. ఓకే. ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో ఏమేమి వస్తాయో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఉంటుంది. డేట్ ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అనేది అంటించేసేయండి. ఫోటో అనేది ఇక్కడ అంటించేసేయండి. అంటించేసి ఫేస్ మీదకెళ్ళకూడదండి. ఓన్లీ షర్ట్ ఉంటుంది కదా! ఇక్కడ కొద్దిగా ఫోటో దగ్గర నుండి బయటికి ఈ బ్లాక్ ఉంది కదా! ఈ బ్లాక్ నుంచి బయటికి ఇట్లా తీసుకొని ఇలాగ దీని పైకి సంతకం చేయాలన్నమాట. అంటే షర్ట్ మీదకే వెళ్ళాలి గానీ ఫేస్ మీదకి వెళ్ళకూడదు. ఓకేనా? ఫేస్ కవర్ చేయకూడదు. ఓకేనా? ఇలాగ సైన్ జేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లై. ఇక్కడ సూపరింటెండెంట్‌కి అప్లై చేస్తే సూపరింటెండెంట్ రాయండి క్యాపిటల్ లెటర్స్‌లో. లేదు జూనియర్ ఇంజినీర్‌కి అప్లై చేసినట్టయితే జూనియర్ ఇంజినీర్. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. అండ్ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ మీరు అది మెన్షన్ చేయండి. అండ్ మీ ఫుల్ నేమ్ అండి. 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఎట్లా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మెయిల్ అయితే మెయిల్ అని రాసేయండి. ఫీమేల్ అయితే ఫీమేల్ అని రాయండి. ఓకేనా? నెక్స్ట్ మీ ఫాదర్ నేము, మదర్ నేము, కరస్పాండింగ్ అడ్రెస్, మొబైల్ నంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడీ. ఇవన్నీ కూడా చాలా వ్యాలిడ్‌వి ఇవ్వండి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ మెయిల్ ఐడీతోనే కమ్యూనికేట్ చేస్తారు. మీకు అడ్మిట్ కార్డ్ ఏదైనా సరే మీ మెయిల్‌కే వస్తుందండి. వీళ్ళేం పోస్ట్ ద్వారా మీకేం పంపించరు. అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వండి. కరస్పాండింగ్ అడ్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రెస్. ఈ 2 కూడా ఎంటర్ చేస్తారు. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ పెడతారు. రిలీజియన్ వచ్చేసి హిందూ అయితే హిందూ పెడతారు. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ పెడతారనమాట. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఏజ్ నెక్స్ట్ ఎన్ని మంత్స్ కంప్లీట్ అయ్యిందని. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ అండి. యూఆర్ అయితే ఇక్కడ ఈ బ్లాక్‌లో యూఆర్ అని రాస్తారు. లేదు ఎస్సీ అయితే ఎస్సీ రాస్తారు. ఎస్టీ అయితే ఎస్టీ రాస్తారు. ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అయితే పీడబ్ల్యూబీడీ రాస్తారన్నమాట. ఒకవేళ ఓబీసీ అయితే ఎస్ అయితే మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికి అటాచ్ చేసి మీరు కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో అటాచ్ చేసి వాళ్ళకి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్లొమా చూసుకున్నట్టయితే మీ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ నేమ్ పెడతారన్నమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2018 అయితే 2018, 2021 అయితే 21, 22 అయితే 22. మీరు ఇయర్‌లో పాస్ అయ్యారో ఆ ఇయర్ అండ్ టోటల్ మార్క్స్ సెక్యూర్ అండ్ ఫుల్ మార్క్స్ అండి. ఈ టోటల్‌గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మార్క్స్‌కి అంటే ఇప్పుడు 1000కి నాకు 600 వచ్చాయి. అట్లా పెట్టాలి. అండ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 82% వచ్చింది నాకు టోటల్‌గా. అంటే 82 పెడతారన్నమాట. క్లాస్ అంటే ఫస్ట్ క్లాసా? సెకండ్ క్లాసా? థర్డ్ క్లాస్‌లో వచ్చిందా? అంటే మీకు మార్క్స్‌ని బట్టండి. అబోవ్ 70 అంటే అబోవ్ 70, 65% వస్తే ఫస్ట్ క్లాస్ పెట్టుకోండి. ఓకేనా? అట్లాగా. అండ్ మీ మార్క్ లిస్ట్ మీద కూడా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ వచ్చిందా? సెకండ్ క్లాస్ వచ్చిందా? అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే, మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా! కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లాంటివి. అంటే కొన్ని సర్టిఫికేట్స్ కోర్సులు ఉంటాయన్నమాట. ఆ సర్టిఫికేట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నట్టయితేనే ఫిల్ చేయండి. లేకపోతే వదిలేసేయండి. ప్రాబ్లమ్ లేదు. ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్‌లోడ్ అక్కడ ఎంటర్ చేయండి. లేకపోతే ఖాళీగా వదిలేసినా ప్రాబ్లమ్ లేదు. ఇఫ్ ఎనీ అంటే ఉంటే పెట్టండి. లేకపోతే లేదండి. ఏజ్ రిలాక్సేషన్ కోసం ఇది. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీస్ డీటెయిల్స్ అండి. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నంబరు, ట్రాన్సాక్షన్ ఏ డేట్‌ని మీరు అప్లికేషన్ ఫీస్ అయితే పే చేశారు అండ్ బ్యాంకు అమౌంట్. ఓకేనా? అది అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, ఎన్‌క్లోజర్స్ ఇవి ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆధార్ ఓకేనా? ఆధార్ కార్డ్ అటాచ్ చేసి కింద సిగ్నేచర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఆధార్ కార్డ్ తర్వాత ఏదైతే 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, అలాగే డిప్లొమా, అలాగే బీఈ, బీటెక్ మార్క్ లిస్టు, అలాగే నా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా రిలవెంట్‌గా కంప్యూటర్ కోర్సులు నా దగ్గర సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేస్తున్నారో ఇక్కడ అన్ని సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసింది ప్రతి ఒక్కటి కూడా ఒక పీడీఎఫ్ ఫార్మాట్ మీరు క్రియేట్ చేయాలి. ఓకేనా? వేరేగా పెట్టొద్దు. అన్నీ కలిపి ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లోనే ఉండాలి. ఓకేనా? అప్లికేషన్ ఫార్మ్ ఉండాలి ఫస్ట్. అప్లికేషన్ ఫార్మ్ తర్వాత మీ ఐడీ కార్డ్ ఉండాలి. ఐడీ అంటే ఆధార్ గాని, పాన్ కార్డ్ గాని. దాని తర్వాత వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత మీ అదర్ డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కూడా అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏ డేట్‌నైతే అప్లై చేస్తున్నారో ఆ డేట్
నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్. ఓకేనా? సిగ్నేచర్ చేస్తారు. అండ్ డిక్లరేషన్ బై ది అప్లికెంట్ అండి. ఇక్కడ మీ ప్లేస్, డేట్, సిగ్నేచర్, మీ నేమ్. ఓకేనా? ఇది డిక్లరేషన్ మాట. నెక్స్ట్ వచ్చేసి టు బి ఫిల్డ్ ఇన్ ది ప్రెజెంట్ ఆఫ్ ఎంప్లాయర్. ఇది మీరేం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు ఫిల్ చేయాల్సిందండి. నెక్స్ట్ మీ నేము, కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా! మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది ఇక్కడ ఏదైతే అది మెన్షన్ చేస్తారో, మెన్షన్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇవ్వండి. లేకపోతే లేదు. ఖాళీగా వదిలేసినా పర్వాలేదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రం సాలరీ ఎంతొస్తుంది ఏంటి అంతా కూడా కాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనా? కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీ డేట్, నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్. ఏ డేట్‌నైతే ఆ డేట్ మెన్షన్ చేస్తారో తర్వాత సిగ్నేచర్ పెడతారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎనెక్సా 2 వచ్చేసి మనకేంటంటే ఇన్ సర్వీస్ అంటే ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది. మీకు సంబంధం లేదండి. అండ్ ఎనెక్సా 3 వచ్చేసి మనకేంటంటే ఓబీసీ క్యాండిడేట్స్‌కి అండి. ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిల్ చేసి మీరు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుందో వాళ్ళ దగ్గరికెళ్ళి మేము పలానా దానికి అప్లై చేస్తున్నామండి. దీనికి మాకు ఇలాగా ఓబీసీ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. ఈ ఎనెక్సా ఫార్మ్ అనేది నింపమన్నారంటే వాళ్ళైతే స్టాంపు, సిగ్నేచర్ అయితే చేసి ఉంటుంది. మీకు ఇందులో ఓబీసీ సర్టిఫికేట్స్‌లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి ఏంటి అని అడిగితే మీ వీఆర్ఓ ఉంటారండి. వీఆర్ఓ గారిని అడిగినట్టయితే క్లియర్‌గా చెప్తారు. ఓకేనా? ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో ఏంటో కూడా మీకు క్లియర్‌గా చెప్తారు. లేదు అనుకుంటే నాకు కాల్ మీ 4 యాప్ నుంచి కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా? ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి ఏంటని. బెటర్ టు ఏంటంటే ఒక లెటర్ రాయండి. ఓకేనా? ఒక లెటర్ రాసి ఇలా ఫార్మాట్ ఇది కావాలని చెప్పి లెటర్ ఫార్మాట్‌లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? వాళ్ళైనా అదే చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎనెక్సా 4లో మనం చూసుకున్నట్టయితే సిలబస్ అండి. ప్రతి దానికి కూడా సిలబస్ అనేది చాలా క్లియర్‌గా ఇచ్చారు. నేను ఒక దానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇక్కడ సిలబస్ చూసుకున్నట్టయితే సూపరింటెండెంట్‌కి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు కదా! కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్‌గా 140 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి 40 మార్క్స్. ఓకేనా? ఇన్ బేస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ బేస్డే వీళ్ళైతే సెలక్షన్ అయితే చేస్తారన్నమాట. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి 100 మార్క్స్‌లో మనకి జనరల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి 30 క్వెషన్స్ వస్తాయి. అలాగే జనరల్ నాలెడ్జ్ నుంచి 30 మార్క్స్ మాక్సిమం వచ్చేసి. అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్ మాట. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 30 అండి. మినిమమ్ 30 వస్తే మీరు క్వాలిఫై అయిపోయినట్టే. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. అలాగే పేపర్ 2 చూసుకున్నట్టయితే టోటల్‌గా 40 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మీకేంటంటే వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్ షీట్, నెక్స్ట్ పీపీటీ ఇట్లాంటివి చేయడం మీకు ఉంటుందన్నమాట. టోటల్‌గా 40 మార్క్స్ మినిమమ్ 15 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోతున్నట్టే. డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 45 మినిట్స్ మీకైతే టైం అయితే ఉంటుందన్నమాట. ఇది మనకేంటంటే సిలబస్ ప్యాటర్న్. అలాగే మీకు ఇక్కడ ఇచ్చారు కదా! జనరల్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ నాలెడ్జ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, పేపర్ 2లో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎట్లా ఉంటుంది ఏంటో కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. అలాగే జూనియర్ ఇంజినీరింగ్ కూడా మనకేంటంటే సిలబస్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇంకొక పోస్ట్ మనకేంటి జూనియర్ ఇంజినీర్‌లోనే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి? ప్రతీది కూడా మనకి సిలబస్ అనేది చాలా క్లియర్‌గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. ఈ టెక్నికల్ అసిస్టెంట్‌కి కూడా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో కూడా ఇచ్చారు. ఇక్కడ 200 మార్క్స్‌కి అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 100, పేపర్ 2 వచ్చేసి 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. పేపర్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్, మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని కూడా మనకిక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ 2లో కూడా ఏమేమి ఉంటాయి, డిప్లొమా లెవెల్ ఇంజినీరింగ్ సేమ్ ఏదైతే బ్రాంచ్ ఉంటుందో రిలవెంట్ బ్రాంచ్‌లో వస్తాయి. 100 మార్క్స్ అయితే ఉంటుంది. మినిమమ్ 40 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇవంతా కూడా మనకి టెక్నికల్ సిలబస్ మాట. ఓకేనా? ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఏమైనా ఉన్నా నోటిఫికేషన్‌లో గాని, అప్లికేషన్ ఫార్మ్‌లో గాని, సిలబస్‌లో గాని ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.